హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పాల తాలికలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని అయితే మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అదే గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అడుగు అంటకుండా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిక్కటి పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది ఆ సగ్గుబియ్యం. పాలు మరిగేలోపు ఉండ్రాలు తాలికలు అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఉట్టి తాలికలు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. వినాయకుడికి కదా ఉండ్రాలు అంటే ఇష్టం అనేసి అయితే నేను ఉండ్రాలు కూడా వేసాను. ఈ తాలికలు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ మరుగుతున్న పాలలో అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసి అలా పక్కన పెట్టేయాలి. కలిపితే తాలికలు విరిగిపోతాయి అంటారు కదా, పిండి ఉక్కించడంలో ఉంటుంది. తాలికలు అస్సలు విరగవు, చాలా బాగా వస్తాయి. ఈ పాలలో ఆ తాలికలు బాగా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని మరికాసేపు అయితే కలపాలి. నేనైతే పంచదార వేస్తున్నాను, మీకు కావాలంటే మీరు బెల్లం కూడా కరిగించి అయితే వేసుకోవచ్చు పాలు చల్లారిన తర్వాత. ఈ తాలికలు కొంచెం ఉడికిన తర్వాత బియ్యం పిండి ఇలా కలుపుకొని అయితే వేసుకుంటే ఇలా పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి. ఈ పాలు కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఆ 10 మినిట్స్ తర్వాత అయితే కొంచెం చల్లగా అవుతుంది కదా, పాలు అనేవి చిక్కబడతాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు అయితే రెడీ అయిపోయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.